తస్మైకయోగ తస్మైక భోగరస్మైక రాగహిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం ఆచంద్రతార సంధ్యా సమీర నీహార హార గోపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. ఏమంటివి సోలోగా యాంకరింగ్ చేయలేనంటివా? ఎంత మాట ఎంత మాట. ఇది ముమ్మాటికి మమ్ముటి గారికి కూడా అర్థం కాదే. ఇప్పుడు శ్రీముఖి వచ్చింది, రాములమ్మ వచ్చింది, ఈ బంగారు సామ్రాజ్యంలో ఇంకా ఎంటర్టైన్మెంట్ కి అవధులు ఉండవు. ఎస్, నేను అనబడే శ్రీముఖి రాములమ్మ ఈ బంగారు సామ్రాజ్యం మీద నా తల్లి లతాదేవి చూస్తుండగా ఒట్టేసి మరీ చెప్తున్నాను, ఈ సామ్రాజ్యంలో ఇప్పటి నుంచి మా లక్ష్ములకి బంగారంతో పాటు బోలెదంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను వచ్చేసాను. ఇదే నా మాట శాసనం కాదు. ఇప్పటి నుంచి చూస్తున్న మీ అందరికి అవుతుంది వ్యసనం. సో ఈ ప్రోగ్రామ్ లో అసలు నేను ఏం చేస్తున్నాను, ఎందుకు వచ్చాను, 50 ఎపిసోడ్ల సందర్భంగా ఏం జరుగుతుంది అనే డౌట్లు ఉన్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను వెల్కమ్ లింక్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. కళామందిర్ గోల్డ్ రైస్ నీళ్లు బంగారం గాను పవర్డ్ బై విజయలక్ష్మి డైమండ్ పగళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మీరు చూసింది ఒక లెక్క, ఇప్పటివరకు చూసేది ఒక లెక్క, ఇప్పటి నుంచి చూడబోయేది ఇంకో లెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? మరి ఈ వీక్ నేను వచ్చేసాను కాబట్టి ఈ వీక్ అందరూ సెలబ్రిటీలు హంగామా చేయడానికి నాతో పాటు రెడీగా ఉన్నారు. బోలెడంత హంగామా రెడీగా ఉండగా ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ లక్ష్ములు ఎవరా అని తెలుసుకోవడానికి మీరు అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు కాబట్టి పిలిచేద్దాం ఆ లక్ష్ములందరినీ. వెల్కమ్.
సితారా సితారా ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా 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 ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా వెల్కమ్ ప్రీతి, వెల్కమ్ మేఘ్నా అండ్ వెల్కమ్ సంయుక్త. ఎస్, నా ఎపిసోడ్ నేను ఇంత బాగా మీ ముగ్గురుతో ఇంత బ్యూటిఫుల్ లేడీస్ తో స్టార్ట్ చేస్తానని అనుకోలేదు. సో మేఘ్నా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ప్రీతి అండ్ సంయుక్త ఐ మెట్ యూ హియర్. సో లెట్స్ హోప్ యుల్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫన్ ఇన్ మై షో. ఈ రోజు మనం స్టార్ట్ చేసాం. ఎవరున్నారు? శ్రీముఖి ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే మామూలుగా లేదు మీతో పాటు. మా మమ్మీ చెప్పేది ఏదైనా మంచి పని చేసే ముందు ఆశీర్వాదం తీసుకోవాలి అని. మమ్మీ అక్కడ ఎక్కడో నిజామాబాద్ లో ఏడుస్తుంది కాబట్టి ఈ రోజు ముగ్గురు ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేసేస్తున్నా. ఎందుకంటే నిజంగానే లక్ష్మీదేవులు కాబట్టి. సో ముందుగా మీరు వచ్చేసారు. మీరు వచ్చేసిన వెంటనే మీతో మాట్లాడడం ఏంటి, నేను ఏం చేస్తున్నాను అసలు? పెళ్లిపట్టు చిరుకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి మా ముగ్గురు అందమైన ముద్దు గుమ్మలకి సారీ. వెల్కమ్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నాకే చాలా కొత్తగా ఉంది సెట్లు, ఎందుకు నా పెళ్ళి అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే రెడీ అయ్యి వచ్చాను. పెళ్లి కొడుకుని వెతుకుతున్నాం మీకోసం. మేఘ్నా వద్దు వద్దు, నో మేఘ్నా. ఏం జరుగుతుంది లైఫ్ లో? ఎలా ఉన్నావు? ఎందుకు ఇంత ముద్దుగా ఉన్నావు? ఏదో నిన్ను కలుస్తున్నానని ఈ రోజు ముద్దుగా వచ్చా. అబ్బబ్బా, అంగా నిత్యానా ఈ రోజు మేఘ్నాగానే వచ్చా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సంయుక్త, ఎస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? హౌ ఆర్ యు? సూపర్. అంటే ఇప్పటి వరకు ఓన్లీ యాంకరింగ్ చేసుకుంటూ వచ్చాను, బట్ ఫస్ట్ టైం సీరియల్లోకి అడుగు పెట్టాను, దట్టు కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ లో. నేను నీకు ఇస్తున్న ఒకే ఒక టిప్, నీకున్న అసిస్టెంట్ కి గ్లిజరిన్ బాటిల్ ఇవ్వు, లేకపోతే ఇంట్లో కూర్చొని అద్దం ముందు ప్రతిసారి లేదు అవసరం లేదు, నేనే ఏడిపిస్తా. ఏడవదు, నన్ను ఏడిపిస్తా. నేనే ఏడిపిస్తా ఇక్కడ. ఓ విలన్. సో ఇప్పుడు ప్రీతి, నేను ప్రీతి ಮಾಡ್ತಾ ಇದೀನಿ. ఇది కన్నడలో నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని అర్థం. ప్రీతి అని అంటే లవ్, స్ప్రెడ్ లవ్. సో ప్రీతి, how are you? What is happening in life? Superb. Even I'm doing Parking Time serial and it's like always crying. But now my character is like, koncham allari and santoshanga. Yeah, I'm teasing my family members and all. సో ప్రీతి, సంయుక్త అండ్ మేఘ్నా ముగ్గురు కలిసి ఈ రోజు వీలైనంత బంగారం, ఎందుకంటే నా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి వీలైనంత మీకు ఇచ్చేయాలని అనిపిస్తుంది. బట్ లిమిట్ మీకు తెలుసు కదా, 33 గ్రాముల బంగారం కోసం ఈ రోజు మనం ఆడుతున్నాం. మీ ముగ్గురు కోసం 27 గ్రామ్స్ అయితే, చూస్తున్న లక్ష్ముల కోసం 6 గ్రాములు రెడీగా ఉంది. సో స్టార్ట్ చేసేద్దాం ఆ షో. అండ్ రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ చేసేస్తున్నాము. రౌండ్ నెంబర్ 1, పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. మీలో ఎన్ని సింగింగ్ స్కిల్స్ ఉన్నాయి అనేది ఈ రోజు నేను చూడబోతున్నాను. సో మేఘ్నా, ఐ స్టార్ట్ విత్ యూ. ఇప్పుడు నాకు పాడడం కన్నా చదవడం ఛాలెంజ్ గా ఉంది. చదవడం రాదు. ఫ్రమ్ కర్ణాటకను. ಓ ಕನ್ನಡಿಗ. ಹೇಗಿದ್ರಿ? ಚೆನ್ನಾಗಿದೀಯಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಊಟ ಮಾಡ್ತೀಯಾ? ಊಟ ಮಾಡ್ತೀನಿ. నాకు వచ్చు కన్నడ. కానీ నేను అర్థం చేసుకున్నావు, కరెక్ట్ గా చెప్పలేదులే. చూద్దాం, నేను చిన్నగా హెల్ప్ చేస్తుంటాను, బట్ ఆ బ్లాంక్స్ లో మాత్రం నువ్వు సరిగ్గా ఫిల్ చేయాలి. ఓకే, లెట్స్ ప్లే. సో సాంగ్ ప్లీజ్. గుసగుసలాడే పదనిసలేమో. జెంటిల్మెన్, నేను చేసిన మూవీ, ఈ మూవీలో సాంగ్ గుసగుసలాడే పదనిసలేమో. తనికిసలాడే మిసమిసలేమో. చెత్తపడిపోయే మనస ఇదే జరుగుతుంది. ఏదోనా? ఓకే, ఏదో జరుగుతుంది. ఐ డెంట్ గెట్ ది ఫస్ట్ వన్. కమ్ ఆన్, ట్రై ఇట్, యు కెన్ డు ఇట్. గుసగుసలాడే పదనిసలేమో. చా సంథింగ్. ఇట్స్ నో ఇట్స్ నాట్ చా. ఇది నా తొలి ఎపిసోడ్. తొలి వలపేమో అనుకుంటా. తొలి వలపేమో బహుశా. ఒకసారి పాడి వెంటనే. గుసగుసలాడే పదలిసలేమో. తొలి వలపేమో బహుశా. తనికిసలాడే మిసమిసలేమో. ఏదో జరుగుతుంది. వెరీ గుడ్, సూపర్. ఇది రైటో కాదో వెంటనే చూసేద్దాం. సాంగ్ ఆన్సర్స్ ప్లీజ్. రైట్ ఆన్సర్.
మ్యూజిక్. గుసగుసలాడే పదనిసలేవా తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనస ఇలా జరుగుతోంది అది ఆనందంలో మరి తెలియని అలజడి 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 రెడీయా? ఎస్ రెడీ. ఆడేద్దామా? ఆడేద్దాం. నా ఎపిసోడ్లో ఇలా సీరియస్ గా ఉండడాలు ఉండవు. అసలే ఉండవు. ఏదో విలన్ లో మాట్లాడడానికి ట్రై చేస్తా. సంగీత, సో నీ సాంగ్ రెడీగా ఉంది, రెడీ కదా? పాడాలి. బాత్రూమ్ సింగర్స్ ఇక్కడ. మీరు అటు వెళ్ళిపోకుండా ఉంటే పర్లేదు. ఇప్పుడు ఇంత పవిత్రమైన సెట్ ని నువ్వు బాత్రూమ్ అంటే బాగోదు కాబట్టి ఈ సాంగ్ ని చూపిస్తాను. సాంగ్ ప్లీజ్. ఓ అరే ఎంత ఈజీయో, కానీ లిరిక్స్ గుర్తురావట్లేదు. ముందు చూడు. అనగా అనగనగా అమ్మాయుందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, బెత్తడంటే పిల్ల, బెత్తడంటే నడుము పిల్ల. అది నడుము కాదేమో, ఒకసారి ఆలోచించు. బెత్తడంటే డాష్ పిల్ల అంటే అది ఆబ్వియస్ గా నడుమే అవుతుంది. నడుమే అవుతుందా? అంటే నడుము బెత్తడు ఉంటుందా? బెత్తడి అంటే బెత్తడు అంటే నడుము లేదు, కానీ దాన్ని మేము చూసామంట. అది. సో ప్రస్తుతానికి నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదో చూసేద్దామా? ఎస్. ఆన్సర్స్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాట్యులేషన్స్. మ్యూజిక్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాండరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాళి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. ప్రీతి, ప్రాపర్ తెలుగమ్మాయా నువ్వు? No. కాదా? I'm basically from Gujarat. గుజరాత్. వావ్, గుజరాత్. ఆ, 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 నాకు రాదు. చెప్పవా నువ్వే? గుజరాత్. గుజరాత్ లో ఐ లవ్ యూ. હું તને પ્રેમ કરું છું. హూ తన్నే ప్రేమ్ కరుచు. હું પણ. అప్పుడు వేరే రకం అనుకుంటారు, అబ్బాయిలకే చెప్పు. ఓకే, ఐ లవ్ యూ టు. ఎనీవేస్ ప్రీతి, నీ సాంగ్ రెడీగా ఉంది, చూసేద్దామా? చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. హే వయ్యారి బ్లాక్ బెర్రీ. ఏ నేను విన్నాను, ఈ పాట విన్నాను. ఒక నిమిషం వెయిట్. సర్రా. పాడతారా నాతో? హే వయ్యారి బ్లాక్ బెర్రీ, ఫోన్ మిలే వారే వహాలి బెర్రీ పోజులే, తోడ 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 చేసింది చేసింది. ఒక నిమిషమా, నేను తోడ 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 చేసింది నన్ను తుక్కుడ తుక్కుడ టుక్కుడా ఆడ ఈడ యాడ. నాకు రాదు. తెలవలేదు దీని జాడా. ఆడ ఈడ యాడ. ఈ రోజే నా ఫస్ట్ డే తెలుసా? ఈ రోజు ఇక్కడ ఆడ ఈడ ఎన్నాళ్ళు తెలవలేదు. ఆ, ఆ, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు తెలవలేదు. ఆ? మేబీ ఎన్నాళ్ళు. ఓ మై గాడ్. నేను చెప్పాను, ఆన్సర్ చెప్పాను నేను. ఏం చెప్పావు? ఈ పాట ఎవరికి వచ్చి? సంయుక్త నీకు వచ్చా? ఇన్నాళ్ళు తెలవలేదు దీని జాడ. ఓ, ఐ సెడ్ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు. మంచి డాన్స్ చేసావు అనుకో. నా ఫస్ట్ ఎపిసోడ్ కన్సిడరేషన్ మీద ఆ డాన్స్ నాకు నచ్చితే ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అబ్బా. సర్రా మ్యూజిక్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ పోజులే. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ పోజులే. తోడ 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 చేసింది నన్ను తుక్కుడ తుక్కుడ తుక్కుడా. ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా.
జస్ట్ బికాజ్ యువర్ ప్రీతి, జస్ట్ బికాజ్ యువర్ లవ్, జస్ట్ బికాజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ డే నేను నీకు ఇచ్చేస్తున్నాను 2 గ్రాములు బంగారం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ 3 of you. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకనంటే రౌండ్ 1 తర్వాత 6 గ్రాముల బంగారం 2 వచ్చేసాయి కాబట్టి సూపర్. కానీ నా డ్రాప్ బాక్స్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, పర్లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రౌండ్ నెంబర్ 2 నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. టీవీలో నేను చూసినప్పుడు ఎప్పుడెప్పుడు ఆడదామని అనుకున్నాను, నా వెనకే ఉంది, కానీ ఇప్పుడు ఆడించబోతున్నాను. కాబట్టి మేఘ్నా, ఐ విల్ స్టార్ట్ విత్ యూ. బట్ అంతకన్నా ముందు ఒక క్వశ్చన్ అడగాలని అనిపించింది నాకు. ఎలాంటి సందర్భాల్లో అసలు టైం పాటించకూడదు అని అనిపిస్తుంది మనకి? నేను ఎప్పుడు టైం పాటించదు. ఎప్పుడు టైం పాటించవా? సీరియల్స్ చేస్తున్నావు, సినిమాలు చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, ఎలాంటి విషయాల్లో నువ్వు టైం పాటించవు? నీకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు మేము మొత్తం నీట్ గా రెడీ అయిపోయి షార్ట్ కి వెళ్తాము, వాళ్ళు షార్ట్ పెట్టరు, వేరే ఎవరిదో షార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత తొందర రెడీ అయి వచ్చానా అనిపిస్తుంది. నువ్వు కూడా అప్పుడు పొగరగా నో అభి మేరకు దేఖే అభి మే నై ఆతి హై. లేదు లేదు, అలాంటిది లేదు. వెరీ గుడ్ గర్ల్ అన్నమాట మేఘ్నా. సంయుక్త, నువ్వు చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ దగ్గర టైం అస్సలు పాటించకూడదు. అవును కదా, వాళ్ళని వెయిట్ చేయించాలి, మీరు వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేయడం మీ వంతు, మేము వెయిట్ చేయించడం మా వంతు. మెయిన్ గా బాయ్ ఫ్రెండ్ అయితే వెయిట్ చేయడం మీ జన్మ హక్కు. అదే అది పర్ఫెక్ట్ ఆన్సర్ సంయుక్త. ప్రీతి, నువ్వు చెప్పు. టైం పంచువల్ नहीं होते obviously friends यार. ఇది నాకు ఏమీ అర్థం కాలేదు, నా తల మీద నుంచి పోతుంది. బట్ అర్థం చేస్తుంది. సరే, సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే. సో మేఘ్నా, ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ఓకేనా? ప్లీజ్ కమ్. 3, 2, 1 ఓపెన్. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ కొస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. టైం అప్ అక్కడ. ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఏమున్నాయి అక్కడ? ఆ ఎర్ర ఒకటే అర్థమైంది. సరే, నువ్వు పెట్టిన కాంబినేషన్ నేను నీకు చూపించేస్తాను, చెప్పేస్తాను, నువ్వు చెప్పు. ఎర్ర బస్సు పెట్టావు నువ్వు, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఎర్ర బస్సు కాదా? ఎర్ర కోట. ఓకే, ఫోర్ట్. ఓకే. రెడ్ ఫోర్ట్. కండక్టర్ ఏం పెట్టావు? కండక్టర్ పెట్టి డ్రైవర్ పెట్టావు. కండక్టర్ అండ్ డ్రైవర్. కండక్టర్ డ్రైవర్ దట్ ఈస్ అ కాంబినేషన్, బట్ దెన్ కండక్టర్ దగ్గర బస్ పెట్టాలి, ఎందుకంటే బస్ లో ఉంటాడు కాబట్టి కండక్టర్. దాని తర్వాత రైట్ ఏం పెట్టావు? కోట్ పెట్టావు నువ్వు ఇక్కడ. అది నంబర్ జంబుల్ అయిపోయింది. సో రైట్ యాక్చువల్లీ సుమంత్ అశ్విన్ హీరో కాబట్టి దిస్ కాంబినేషన్ ఇస్ ఆల్సో రాంగ్. దెన్ లారీ వచ్చేసి నువ్వు ఆట పెట్టావు. ఆటకి లారీకి సంబంధం ఏంటి? యాక్చువల్ కాంబినేషన్ ఇస్ లారీ డ్రైవర్. దెన్ ఎంఎస్ రాజు ఇస్ ఆటాస్ ప్రొడ్యూసర్. ఏదో పెట్టాను, మొత్తానికి అన్ని తప్పు పెట్టానులే. మొత్తానికి అన్ని తప్పు పెట్టావా? నీకు తెలిసిపోయిందా? ఇప్పుడు మాత్రం డిస్లెక్సియా లేదు. హే, కరెక్ట్ గా చెప్పిందే కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాము మేము 0 grams. థ్యాంక్ యూ. మా డ్రాప్ బాక్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం 3 గ్రాముల బంగారం. Sacrifice చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ మేఘ్నా. సో ఈ రౌండ్ లో నువ్వు ఏం గెలుచుకోలేకపోయావు. బట్ సంయుక్త, హోపింగ్ ద బెస్ట్. నువ్వు ప్రాపర్ గా రైట్ కాంబినేషన్స్ పెట్టాలి అని అనుకుంటూ దా. 3, 2, 1 ఓపెన్. రోయ్ మనసే లాగుతోంది రోయ్, పిట్ట నడుము రోయ్, పిల్ల చంపుతోంది రోయ్. హే నవ్వ మాకురాయ్ కనలి రువ్వ మాకురాయ్, నరము నరములో వేడి పెంచ మాకురాయ్. అంతో
నాకేస్తోంది. టైం ఇంకా రన్ అవుతుంది బట్ పెట్టేసావు అనుకున్నావు కదా. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కాంబినేషన్? ఫస్ట్ నుంచి రా. కొంగు ఏం పెట్టావు? కొంగు అంటే కొంగు ముడి. ఓకే, కొంగుముడి. కొంగుముడి రైట్ ఆన్సర్. ఆహ్వానం అంటే యాక్చువల్ గా నాకు అది అర్థం కాలే, కాకపోతే పిలుపు అంటే ఆహ్వానం. ఆహ్వానం అంటే పిలుపు, ఇన్విటేషన్. సో అర్థం వస్తుంది కాబట్టి అది పెట్టాను. ఊహ అంటే శ్రీకాంత్ గారు ఆబ్వియస్లీ అక్కడ ఉన్నారు. ఏమవుతారు ఊహ గారు? వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. అండ్ శుభాకాంక్షలు జగపత్ బాబు గారి మూవీ. ఓకే, సో కాకపోతే నాకు నిజంగా ఇందాక కన్ఫ్యూజన్ వచ్చింది, శ్రీకాంత్ గారే జగపత్ బాబు. ఇలాంటి టైంలో టెన్షన్ వచ్చేస్తా ఉంటది. ఓకే, శుభాకాంక్షలు జగపత్ బాబు గారి మూవీ. శ్రీరస్సు అంటే శుభమస్తు. పర్ఫెక్ట్. మేఘనా చూసావా, నేను చెప్పాను పర్ఫెక్ట్ గా పెడుతుంది. విలన్లు గెలుస్తారండి సీరియల్ లాగా, ఇక్కడ అదే గెలుస్తారు. యాక్చువల్లీ బేసిక్ గా చెప్పాలంటే సినిమాల్లో సీరియల్స్ లో విలన్స్ ఓడిపోతారు, బట్ ఇక్కడ మా షోలో మాత్రం విలన్ సంయుక్త గెలిచేసింది. కంగ్రాచులేషన్స్, రైట్ కాంబినేషన్. సో ఈ సందర్భంగా మనం సెలబ్రేట్ చేసేసుకుందాం. డాన్స్ హో జాయ్. ఎస్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తిగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. కంగ్రాచులేషన్స్ సంయుక్త. అండ్ ఇప్పుడు ప్రీతి టర్న్. ప్రీతి ఏమో అసలే గుజరాతీ పాప, మాట్లాడుతుంది కూడా అప్పటి నుంచి తంగ్లీష్ లో. మరి ఏం చేస్తుందో ఏమో, తెలుగులో ఉంటాయి పదాలు. చూద్దాం. కమాన్ ప్రీతి. 3, 2, 1 ఓపెన్. మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెతరాగ జగమనా. మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెతరాగ జగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెతరాగ జగమనా. టైమ్ అప్. అవేంటి చదివి వినిపించు నాకు. ఎస్. ఎస్. ఫస్ట్ ఇస్ శివ. ఓకే, శివ ధనస్సు పెట్టావు. దట్స్ అ రైట్ కాంబినేషన్. బాణం నారా రోహిత్ పెట్టావు. బాణంలో నారా రోహిత్ హీరో. దట్స్ అ రైట్ కాంబినేషన్ అగైన్. చంద్రబాబు రజనీకాంత్. చంద్రబాబు రజనీకాంత్ గారికి ఏంటి? దట్ ఈస్ ద రాంగ్ కాంబినేషన్ ఆఫ్ కోర్స్. నరసింహ ఏం పెట్టావు? నరసింహ నాయుడు. నరసింహ రైట్ కాదు. నరసింహ ఇస్ రజనీకాంత్ మూవీ. అండ్ చంద్రబాబు నాయుడు. సూపర్ స్టార్ కరెక్ట్ గా పెట్టావు. కృష్ణ గారు. ఆ 2 రాంగ్ అయిపోయాయి కాబట్టి మిగతా 3 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి నీకు 1 గ్రామ్ బంగారం అండ్ 2 గ్రాముల బంగారం మాకు. సో అదనమాట, ఇంతటితో రౌండ్ 2 పూర్తయిపోయింది. అండ్ రౌండ్ 2 పూర్తయిపోయిన తర్వాత మా మేఘన, సంయుక్త అండ్ ప్రీతి ఎవరెవరికి ఎంతెంత బంగారం వచ్చిందో ఇప్పుడు చూద్దాం. వెరీ గుడ్, సూపర్. అండ్
అలాగే మీరు ముగ్గురు కలిసి మాకు డ్రాప్ బాక్స్ లో వదిలేసిన గోల్డ్ కాయిన్స్ ఓవరాల్ గా 5 గ్రాములు అయిపోయాయి. అండ్ ప్రస్తుతానికి మాత్రం బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. ఏం క్వశ్చన్ అడుగుతావు నువ్వు? నన్ను అర్థం కాదు. షూటింగ్ అవుతుంది. నాకేం తెలుసు, ఇక్కడ షూటింగ్ చేస్తే మనం ఇద్దరం చేయాలా? ఫస్ట్ డే ఎపిసోడ్ పిచ్చి పిచ్చి చేయకుండా ఎట్లా వచ్చావు అట్లా వెళ్ళిపోలేకపోతే రౌడీ. అందుకే ఫస్ట్ డే చెప్పాలి కదా షూటింగ్ చేస్తున్నట్టు. మెసేజ్ చేశాను, నువ్వు చూసుకోలేదు, నేనేం చేయాలి? మెసేజ్ అబ్బో ఐఎమ్ గోయింగ్ అంతే. ఏం మెసేజ్? దాన్ని ఏమర్థం చేసుకోవాలి నేను? నాలోని సెకండ్ లాంగ్వేజ్ ని స్టార్ట్ చేయకూడదు, పద్ధతిగా ఉన్నాను. చూడరా ఎందుకురా ఇప్పుడు పాడు చేస్తావు? బంగారం నీకు చీరలు సెట్ అవు. ఈ చీరలు ఏంది, జ్యువెలరీ ఏంది? అబ్బాయి అంటే ఇట్లుండాలి, ఇట్లుండాలా? ఇట్లుంటారా? అబ్బాయి అంటావేంట్రా? గోల్డ్ రిష్ కి ఫీమేల్ యాంకర్ ని పెట్టుకున్నారు, కలర్ చూడు. ఓహో ఈ ప్రోగ్రామ్ కి ఫీమేల్ అని మారావా? చిచ్చే మారడమేంటి? ఎందుకు ఏడు ముద్దు పెట్టింది నేను వచ్చినానే? ఓ ఇంతకు ముందు ఓడిపోయావు రౌండ్. వాళ్ళు ఇప్పటికే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు. బాగా చేసుకున్నావు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అంటే షన్ వచ్చేసింది కదా ఇప్పుడు. ఇంకా కానీ శ్రీముఖి ఒక్కటి చేస్తే బాగుంటదా, రవి శ్రీముఖి కలిసి చేస్తే బాగుంటదా? యునానిమస్ గా నా ముగ్గురు బంగారాలు కలిసి చెప్పేశారు కాబట్టి వెళ్ళిపోయి ఇంకా నడు చలో. ఆల్ ది బెస్ట్ విష్ చేయని. సరే షో చేస్తున్నావు జీ తెలుగులో, అది కూడా డైలీ షో. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. మీ వాళ్ళు పాట అయ్యారా డాన్స్ కి? అది అయ్యయ్యో మరి రవి వచ్చాడు, పాట వేయరా? ఎవరైనా పాట వేయండి. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం, జంతర మంతరు జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే, లాగే 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 ప్రాణం లాగే నీ వైపే, లాగే 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 నన్ను లాగే నీ వైపే. సరేరా, థ్యాంక్స్, వచ్చావు, నాతో డాన్స్ చేసావు. నా షోకి ఇప్పుడన్నా రేటింగ్ వస్తుంది అని అనుకుంటే ఇంకా వెళ్ళిపోరా ప్లీజ్. నీ షోకి రేటింగ్ నీ వల్ల కాదు, జీ తెలుగు కాబట్టి జనాలు చూస్తారు. ఎందుకు వచ్చినావురా నువ్వు? నీకు ఆల్ ది బెస్ట్. అబ్సల్యూట్లీ అక్కడికే వస్తున్నా. నీకు ఆల్ ది బెస్ట్ విష్ చేద్దామని. అలాగే మా హీరోయిన్ మేఘన ఇక్కడ ఉంది కాబట్టి మా సినిమా గురించి కూడా కొంచెం గోల్డ్ రష్. ప్రేమ కథ, అదేదో ప్రేమ కథ అన్నారు, ఇది మా ప్రేమ కథ. ఇది మా ప్రేమ కథ. నా మీద ప్రేమతో రాలేదన్నమాట, ఇంకెవరి మీద ప్రేమతో వచ్చావు? నేను నీ మీద ప్రేమతో వచ్చాను, కానీ టీజర్ ఒకటి మొన్న రిలీజ్ అయింది. మా పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇట్లా. యాంకర్ రవి గారు హీరోగా నటించబోతున్న అండ్ మేఘనా గారు హీరోయిన్ గా నటించబోతున్న ఇది మా ప్రేమ కథ మూవీ టీజర్ రిలీజ్ అయింది, చూద్దాము. డిక్షనరీ కనుక నేనే కనిపెట్టుంటే అందానికి అర్థం వచ్చే ప్రతి పదానికి నీ పేరు పెట్టేవాడిని. ఎప్పటికీ మా ప్రేమ కథగా నిలిచిపోవాలనుకున్నా, కానీ చివరికి నా ప్రేమ కథగా మిగిలిపోయింది. రవి బాబు, మేఘనా పాప, సచ్ అ ఫెంటాస్టిక్ క్యూట్ టీజర్, చాలా బాగుందిరా. నేను ఫస్ట్ టైం చూసా యాక్చువల్లీ. అవునా? నీకు మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడంటే నువ్వు నాతో ఎప్పుడైతే యాంకరింగ్ స్టార్ట్ చేసావో అందుకే సినిమా వచ్చింది. దాని తర్వాత నువ్వు నాతో ఉన్నన్ని రోజులు ఆ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది. అయితే నన్ను దత్తత తీసుకోవా? మొత్తం నీతోనే ఉంటా. టీజర్ నీ షోలో టెలికాస్ట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ. ఫస్ట్ టీజర్ ప్రమోషన్ స్టార్ట్ చేసాం మా అద్భుతమైన
బుజ్జికొండ షోలో. సో సూపర్. ఇప్పుడన్నా వెళ్ళిపోతావా? ఉంటా కదా ఇక్కడ కూర్చుంటా, ఏమైతే వాళ్ళు ఆడుతుంటే నేను సపోర్ట్ చేస్తా. అమ్మయ్యా, ఫస్ట్ ఎపిసోడ్కే షాన్ వచ్చిందేంటా అని అనుకున్నాను. లక్ష్ముల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇది జరగకూడదేంటా అని అనుకున్నాను, కానీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా హాయిగా ఉంది. వెళ్ళిపోయాడని అనుకున్నాను, వెళ్ళిపోయాడంట. వెరీ గుడ్. మనం రౌండ్ నెంబర్ 3లోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో మేఘ్నా, యూ హ్యావ్ టు బి సూపర్ ఫాస్ట్, సూపర్ క్విక్. రెడీయా? రెడీ. నీ పిక్చర్స్ రెడీగా ఉన్నాయి, చూసేద్దామా? ఓకే, పిక్చర్స్ ప్లీజ్. లహరి, పక్కింటి అమ్మాయి. ధోని, ఎంఎస్ ధోని. రైట్. ఫౌంటైన్. రైట్. సూర్య. రైట్. ఐ డోంట్ నో, సారీ. నెమ్మిలి, పీకాక్. రైట్. హరిత గారు చాలా లాగున్నారు దీనికి. రైట్. ఐ డోంట్ నో, సారీ. పువ్వులు. ఓకే. సో 3 చెప్పలేదు, 7 మాత్రమే చెప్పావు కాబట్టి నీకు ఈ థర్డ్ రౌండ్ లో ఇచ్చేస్తున్నాం 3 గ్రాముల బంగారం. కమ్. ఏది మీ బాధ? ప్రస్తుతానికి 3 గ్రాములు నీకు వచ్చేసాయి, కానీ 1 గ్రామ్ మాత్రం మాకు డ్రాప్ బాక్స్ లో. ఓకే, యాగం గొప్పది. ఓకే పాప సంయుక్త, ఎస్. ఇప్పుడు నీకు సంబంధించిన పిక్చర్స్ రెడీగా? నేను రెడీయా? ఎస్, నేను రెడీ. రెడీయా? చూసేద్దామా? పిక్చర్స్ ప్లీజ్. అమితాబ్ బచ్చన్. రైట్. హార్ట్. రైట్. గుండెకాయ. రైట్. ఇమ్రాన్ హాష్మి. రైట్. మోదీ గారు. రైట్. నాగార్జున గారు. రైట్. బ్యాగ్, కాలేజ్ బ్యాగ్. కాజల్. రైట్. సచిన్ టెండూల్కర్. రైట్. సదా గారు. రైట్. ఒకటి మిస్ అయ్యింది. అమ్మాయి పేరు వెంటనే గుర్తురాలేదు. దీక్షా సేట్. సో ప్రస్తుతానికి నువ్వు 9 మాత్రమే రైట్ ఆన్సర్ చెప్పి దీక్షా సెట్ ను వదిలేసావు కాబట్టి ఏం చేయలేము. 3 గ్రాములు నీకు, 1 గ్రామ్ మాకు. సో ప్రీతి, ఇప్పుడు ప్రీతి మాత్రం సూపర్ ఫాస్ట్ గా చెప్తే చూడండి 4 గ్రాములు తనకే పోతుంది. ప్రీతి అంతే కదా? తన పిక్చర్స్ రెడీగా ఉన్నాయి. పిక్చర్స్ ప్లీజ్. అల్లు అర్జున్. రైట్. ATM రైట్. machine. I don't know, sorry. Gas stove. రైట్. దీని పేరు అరే God, horse riders. రైట్. I don't know. ఓయ్ ఓయ్, Sorry, I said Imran Khan. Oh my God. Imran Khan. తను ఒకటి మిస్ అయింది కదా. మిస్ అయిన ఫ్రస్ట్రేషన్ లో నువ్వు ఎంత పెద్ద వాళ్ళే వదిలేసావు. అరే కపిల్ దేవ్. సో బేసిక్ గా 6 రైట్ ఆన్సర్స్ చెప్పావు కాబట్టి నీకు 2 గ్రాములు బంగారం. దా. నువ్వు
గుజరాతీ డాన్స్ చేయి. గుజరాతీ డాన్స్ చేయ గుజరాతీ డాన్స్ చేయి, అప్పుడు కాయిన్స్ ఇస్తాం. పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే ఎది నీ ఫిట్టింగ్ ఎది నీ కట్టింగ్ అందుకే హోల్డ్ ఆన్ చెప్పి హోరు కొట్టుందే అందమైన ఫీలింగ్ అనుకుంటే డార్లింగ్ లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి సో ఇంతటితో రౌండ్ 3 పూర్తయిపోయింది అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇంకొక గ్రామ్ బంగారం మీకోసం వెయిట్ చేస్తుంది. ఓకే ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వారు కండక్ట్ చేస్తున్న ఈ చిన్న గేమ్ ని మీరు ఆడితే, ఓకే ఫన్ గేమ్ ని మీరు ఆడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1 గ్రామ్ బంగారంతో పాటు గోల్డెన్ స్టార్ అనే టైటిల్ ని కూడా ఇచ్చేస్తాం. సో ఆట ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే, సో ముగ్గురు ఆ ఐస్ ట్రేలో నించొని నాన్ సింక్ లో మాట్లాడాలి. అంటే ముగ్గురు చెవిటి వాళ్ళు అనుకోండి, ఏదో టాపిక్ గురించి మాట్లాడుకున్నారు సంబంధం లేకుండా, ఇడ్లీ తిన్నావా అని అంటే నీకేమైనా పోయే కాలం రా, నా ఫోన్ నెంబర్ అడిగా నాకు సిగ్లేదు, చెప్పలేదు, చెప్పుతో కొడతా, అలాంటివి ఏమైనా. ఓకేనా? మీకోసం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీ ముగ్గురిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కూడా తెప్పించుకున్నాను. ఓకే, యా టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో! తీసుకో తీసుకో దీని అమ్మ జీవితం యాక్చువల్లీ బాగుంది ఒకలాగా. ఇప్పుడు ఒక కరెక్ట్ గా 10-15 సెకండ్ల తర్వాత మా అమ్మ ఊరికేనైనా ఒప్పుకున్నానే. నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు తెలుసా, లాగి పెట్టి కొట్టింది ఒకటి. ఏం ప్రపోజ్ అబ్బా మాటలు రావట్లేదు బాబోయ్. మీరు ముగ్గురు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు, నీ షో యాంకర్ ని. మా వైజాగ్ లో కుక్కలు చాలా ఎక్కువ తిరుగుతున్నాయంట. మా ఇంట్లో కుక్క పేరు పీకు. మీ ఇంట్లో కుక్క పేరు నాకు. ఇప్పుడు నిజం చెప్పు, నీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఎలా తిట్టాలనిపిస్తుంది నన్ను? నిల్చుంటా అని చెప్పి ఇది మాకు కూడా తెప్పించేసి అక్కడ చల్లగా కూర్చున్నాను. చూడండి, ఇది యాక్చువల్లీ మీకు సంబంధించిన రౌండ్. ఏదో నేను నా దూల కొద్ది తెప్పించుకున్నాను, మూసుకొని కూర్చున్నాను. మీకు ఒక విషయం చెప్పనా నేను? మీరు ఐస్ మీద నిల్చోలేదు, ఐస్ ని పక్కన సైడ్ చేసేసి హాయిగా ట్రేలో నిల్చున్నారని ఎందుకు? అయ్యయ్యో, మేఘనకాలు ఎర్రగా అయిపోతున్నాయి. చూపించు చూడండి. వామ్మో, దండాలమ్మా. అంటే ఈ 1 గ్రామ్ బంగారం కోసం వీళ్ళు ఎన్ని రోజులు ఇలా నిల్చుంటారో మనం చూడాలి అధ్యక్ష. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ముగ్గురు ఆడపిల్లలు 1 గ్రామ్ బంగారం కోసం ఎంత వద్దన్నా కానీ ఐస్ ముక్కలో నిల్చొని చాలా బాగా చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరగని అద్భుతం ఒకటి మనం చూస్తున్నాం ఈరోజు జీ తెలుగులో. ఓకే, సర్లే, వాళ్ళని చూస్తుంటే నాకెందుకో అమ్మమ్మ. పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ టార్చర్ అంటే ఇదేమో ఇలాగుంటుందో తెలుసా. ప్రీతి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? నువ్వు అవుట్ అయిపోయావు ఈ రౌండ్ లోకి వెళ్ళి. ఎందుకంటే నీ నోట్లోకి వెళ్ళి అసలు మాటలే రావట్లేదు కాబట్టి. ఓ అలానా, ఓకే ఓకే వెళ్తాం. సో మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్. నువ్వు ఎవరి మధ్య? అవుట్ ఆఫ్ ద ట్రే. నా కాళ్ళు బాగాలేదని నిన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సారీ. మా ఇంటి పక్కన హాస్పిటల్ ఉంది. నేను సినిమాకి వెళ్ళిపోతున్నాను ఈ రోజు. రేపు నాకు అబ్బాయి ప్రపోజ్ చేయబోతున్నాడు. పోలీస్ స్టేషన్ అదేనా? శ్రీముఖి చాలా బాగుంది చూడడానికి సారీలో. రవిని నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. మా సినిమాలో విలన్ పేరు సంయుక్త. సీరియల్లో సినిమాలో విలన్ సంయుక్త అని కొంచెం తడబడి లేదు, సినిమాలో చెప్పేసా అయ్యాక. అయ్యో బంగారం, యాక్చువల్లీ సీరియల్ కానీ ఆ చలి వల్ల తను మిస్టేక్ చెప్పింది చూడు. దీని వల్ల మనం ఈ రౌండ్ ఆపాలి, సంయుక్తని విన్నర్ గా చేయాలి.
టాస్క్ ఏంటంటే లాస్ట్ వరకు ఎవరు నిల్చుంటారో వాళ్ళే. బంగారం నేను నీకు చెప్తాను కదా. వస్తున్నా వస్తున్నా. She came out. తన ట్రైన్ నుంచి బయటకు వచ్చింది. ఎక్కడుంది? 108 రావాలి రావాలి నాన్న రావాలి. తన ట్రైన్ నుంచి బయటకు అయ్యో, రాలేదు. ఈ పేషెంట్ ఇంకా లోపలే ఉంది. పేషెంట్ బయటికి రా పేషెంట్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా ఓ, అన్నీ నువ్వై ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత లక్ష్ములందరూ శ్రీముఖి వస్తే ఇంత టార్చర్ ఉంటుందా, మేము మాత్రం షోకి రామని పారిపోతే నేనేం చేయాలరా బాబా. నీకు మాత్రం ప్రస్తుతానికి XXX డిటర్జెంట్ సోప్ తరపు 1 గ్రామ్ గోల్డ్ రా బాబా. కంగ్రాచులేషన్స్. బాగుందా? చూస్తున్నా మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ దగ్గర ఎంతెంత బంగారం ఉందో చూస్తాం. మేము లేసే పరిస్థితుల్లో లేము బాబు. ఈ రౌండ్ లోని టాపర్ సంయుక్త కాబట్టి సంయుక్త నీకు ఆ ఛాన్స్ బంపర్ ఆఫర్ రౌండ్ నెంబర్ 4 ఆడేది రాజు గారి గది నువ్వే ఆడబోతున్నావు. స్టార్ట్ చేసేద్దామా? ఎస్. సో రాజు గారి గది 9 గ్రాములకి నువ్వు ఆడుతున్నావు. డ్రాప్ బాక్స్ లో ఉన్నాయి 9 కాయిన్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజు గారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఏ నంబర్ గదిలో పెడతానో నాకే తెలీదు. ఓకే, రాజుగారి గదిలో నేను వెళ్ళి పెట్టేశాను సక్సెస్ఫుల్లీ. సో ఏ గదిలో ఉందనేది నువ్వు ఆలోచించుకొని చెప్పాలి. కానీ సంయుక్త నీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఛాన్స్ లో నువ్వు చెప్పగలిగితే డ్రాప్ బాక్స్ లో ఉన్న 9 గ్రాముల బంగారం మొత్తం నీకే. కానీ ఒకవేళ చెప్పలేకపోతే 4.5 గ్రాములు అంటే సగం ఇస్తాం సెకండ్ ఛాన్స్ లో. ఒకవేళ చెప్తే సెకండ్ ఛాన్స్ లో కూడా చెప్పకపోతే ఆ డ్రాప్ బాక్స్ లో ఉన్న బంగారం అంతా మా వీకెండ్ లక్ష్ములకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో వాళ్ళకి ఇచ్చేస్తావా లేదా నువ్వు తీసుకుంటావో చూసేద్దాం. సో గది నెంబర్ 1, 2, 3 ఏ గదిలో పెట్టాను? టేక్ యూ టైం, థింక్. ఓకే, సో గది నెంబర్ 1, 2, 3 నీకేమనిపిస్తుంది సంయుక్త? నా లక్కీ నెంబర్ నేను ఎప్పుడు దాన్ని నమ్ముకుంటూ ఉంటాను. అది ఎప్పుడు నన్ను మోసం చేయదు అనుకుంటున్నా. నా లక్కీ నెంబర్ ఎంచుకో. లక్కీ నెంబర్ 1. ప్రీతి నీ లక్కీ నెంబర్? యాక్చువల్లీ గుజరాతీలో అడుగు చెప్తుంది. అంత తెలుగు వచ్చు నాకు. యాక్చువల్లీ ఇట్స్ 2, బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ 1. సో యాక్చువల్గా నా లక్కీ నెంబర్ కూడా 1. ఎప్పుడు కూడా నేను నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనుకుంటాను. నువ్వు అనుకునేది మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రీజ్ చేయమంటావా? అంటే నా లక్కీ నెంబర్కే ఎప్పుడు వెళ్తుంటాను. ఇంకా అది ఆ పైన ఆయన దయ. సో ఆ దయ నీ మీద ఉందో లేదో తెలియాలంటే నేను దాన్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసేయమంటావా? ఫ్రీజ్ చేసేయమని చాలా స్ట్రాంగ్ గా చెప్పేసింది సంయుక్త. సో నేను ఫ్రీజ్ చేసేస్తున్నాను రాజు గారి గది నంబర్ 1. ఓపెన్ చేసేద్దామా? సో చూసేద్దామా డ్రాప్ బాక్స్ లో ఉన్న 9 గ్రాముల బంగారం ఈరోజు సంయుక్తకా లేదా టీవీ చూస్తున్న వీకెండ్ లక్ష్ములకా? డోర్ నంబర్ 1 ఓపెన్ ప్లీజ్.
9 గ్రాములు, దాంతోపాటు నువ్వు ఈరోజు ఆటలో గెలుచుకున్న 8 గ్రాములు, మొత్తం కలిపి ఎంత నాన్న డిస్లెక్సియా? తెలియదు. 8+9 8+9 8+9 7 grams of gold. Congratulations. సో ఎలా అనిపిస్తుంది సంయుక్త? చాలా 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 ఎక్సైటెడ్ గా ఉంది. డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయిలకి ఏదంటే ఇష్టం అండి? గోల్డ్, బంగారం. బంగారం 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 ఎంతున్నా తక్కువే. అలాంటిది ఈ రోజు అది కూడా మీ ఫస్ట్ ఎపిసోడ్ లో బంగారం నాకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ప్రూవ్డ్. సంయుక్త నాకు ఎందుకో విలన్ లాగా అనిపించట్లేదు, బట్ చాలా మంచి యాక్టర్ కాబట్టి సీరియల్ లో విలన్ లా ఉన్నావు. ఇలాగే చాలా ఎపిసోడ్స్ ను సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మేఘ్నా, ఐ హావ్ టు టెల్ యూ ఇట్ వాజ్ వండర్ఫుల్ బీయింగ్ విత్ యూ ఆన్ దిస్ షో టుడే. ఎందుకంటే ఇది మా ప్రేమ కథ టీజర్ ని కూడా మేము చూసాం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ షోలో నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి. అండ్ అలాగే మనం చేస్తున్న మంగా అండ్ నిత్య కూడా అదిరిపోవాలని కోరుకున్నాను. అండ్ ప్రీతి, हूँ तने प्यार करूँ चू, हूँ पर तमें प्यार करूँ. I love you and you're so sweet. Thank you. Thanks to all 3 of you for being on the show. మరి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వీకెండ్ లక్ష్ములకు లాస్ట్ వీక్ ఒక క్వశ్చన్ అడగలేకపోయాము, కాబట్టి లాస్ట్లో నేను అడిగేసిపోతున్నాను. అండ్ దీనికి మీకు ఇస్తున్న టైం లిమిట్ ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ 10 o'clock వరకు. అండ్ నేను అడగబోతున్న క్వశ్చన్, రీసెంట్గా గురు మూవీలో నటించిన హీరో ఎవరు? మీ ఆప్షన్స్: ఏ నాగార్జున, బి చిరంజీవి, అండ్ సి వెంకటేష్. తెలుసు కదా, ZTGR అని టైప్ చేయండి, మీ రైట్ ఆన్సర్ని టైప్ చేయండి, మీ పేరు మీ ఊరు పేరు టైప్ చేయండి, 57575కి SMS చేసేయండి. ఇంతటితో మన గోల్డ్ రష్ నీళ్ళు బంగారం కాను అయిపోయింది. కానీ రౌండ్ నెంబర్ 3లో ఎవరు లక్కీ విన్నర్ అనేది కనుక్కుందాం. SMS రౌండ్ నెంబర్ 3 లక్కీ విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ పిల్లలు, మీ అందరికీ నేను ఒకే మాట చెప్పబోతున్నాను. శ్రీముఖి నోట బంగారు మాట. ఏంటి ఏంటి అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి రోజు శ్రీముఖి చేస్తున్న గోల్డ్ రష్ ఎపిసోడ్స్ ని చూడండి. మీ లైఫ్ ని కూడా చాలా బంగారంగా తయారు చేసేసుకోండి. మళ్ళీ కలుద్దాం రేపు. కళామందిర్ గోల్డ్ రష్ నీళ్ళు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్మన్ పగుళ్ళు. Bye bye Jordan Centriplex Detergent Soap. It's a bye from all of us. Bye everybody. I love you. Mwah.